Audio Jungle. ఆయన సత్కరించుకునే అదృష్టం ఒకళ్ళనే. థ్యాంక్ యూ. ఈ సినిమా మేము కొన్నింది వచ్చి సారు శంకర్ సార్ని చూసి ఆ పాటలు అవి విన్నాము, మాకు కూడా కాన్ఫిడెంట్ వచ్చింది. దానివల్ల ఈ సినిమా అనేది మంచి పెద్ద హిట్ అవుతుందని ఆ దేవుడిని ఆశిస్తూ థ్యాంక్స్ చెప్తాను. ఇందాక సురేష్ కొండరెడ్డి గారు, మన రమణారెడ్డి గారు, శ్రీధరు చెప్పినట్టుగా నా ఒక్కడ కష్టంతో సినిమా అయిపోలేదన్న. 24 క్రాఫ్ట్స్ 24 డిపార్ట్మెంట్లో కష్టపడితే ఈ శంభో శంకర్కి వచ్చిందన్న. ఈ సినిమాకు జూనియర్ ఆర్టిస్టుల నుంచి, టెక్నీషియన్స్, ఆఫీస్ బాయ్ నుంచి, కెమెరా మ్యాన్ నుంచి, లైట్ మ్యాన్ నుంచి, తర్వాత సాయి కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్, స్టూడియోలో ఉన్న బాయ్ నుంచి ప్రతి ఒక్కరు ప్రేమించి పనిచేశారన్న ఈ సినిమాకి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ సినిమాకి సంబంధించిన ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే, తర్వాత ఏ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా సరే, శంభో శంకర్ డైరెక్టర్ ఉన్న సినిమా యాక్టర్ శంకర్ వచ్చారు అనేసి ఒక గౌరవం కనబడింది మాకు. అంటే వాళ్ళు వర్క్ చూసేవారు, ప్రతి ఆఫీసులోనూ అక్కడోటో వాళ్ళు చేసే పనులు అవన్నీ చూసేవారు సినిమా మీద. అక్కడే మాకు అర్థమైపోయింది సినిమా రిజల్ట్ ఏంటి, మేము ఎంత కష్టపడ్డాము, వాళ్ళ మొక్కల ఆనందం ఏంటి అనేది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఇద్దరిని చూసి. మంచి సినిమా చేశారు, వీళ్ళు బాగా కష్టపడ్డారు, సినిమా హిట్ అయిపోద్ది అనే కాన్ఫిడెన్స్ మాకు. ఫస్ట్ రోజు ఫస్ట్ సాంగ్ చేసామంటే, ఫస్ట్ రోజు ఫస్ట్ క్షణం కెమెరా ముందుకు వెళ్ళాను, అక్కడే అందరి మొక్కల్లో నేను చూసానండి. అందరూ పాజిటివ్గా తీసుకున్నారండి, అందరూ హ్యాపీనెస్ కనబడ్డది అందరి మొక్కల్లో లొకేషన్లో. ఆ రోజు 500 మంది జూనియర్స్ ఉన్నారు. ఎవరు కూడా శంకర్ హీరో ఏంటి మాకు కర్మ ఏంటి, మాకేంటిది అనే చిన్నది కూడా ఎవరి మొక్కల్లో కనబడలేదు నాకు. ఎందుకంటే ఒక 30 రోజులు షూటింగ్ చేసాము. 30 రోజులు ప్రతిరోజు 200 మంది 300 మంది జూనియర్స్ వచ్చేవారు. వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక దీనిగా నన్ను చూసేవారు తప్ప ఎక్కడ నన్ను తక్కువగా కానీ చిన్నగా కానీ ఎక్కడ నన్ను చూడలేదు వాళ్ళు. మరి వాళ్ళకి నేను ఎలా కనిపించానో మరి వాళ్ళకి నేను అలాగా నన్ను ఎంకరేజ్ చేశారండి ఈ సినిమాకి. కష్టాన్ని నమ్ముకున్నాను కాబట్టి, కష్టం ఒకటే తెలుసు కాబట్టి, కష్టపడే గుణం కాబట్టి ఇక అందుకనే సపోర్ట్ చేస్తున్నారనేది నాకు అర్థమైంది. మా ప్రొడ్యూసర్ గారు కానీ, సురేష్ కొండరెడ్డి గారు కానీ, డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఈ సినిమాకి సింగర్స్ కానీ, అన్ని రంగస్థలం కానీ, తర్వాత కాటమరాయుడు, మహేష్ బాబు గారి సినిమాలు, చాలా పెద్ద సినిమాలు పాడిన సింగర్స్ అందరూ పాడారు. మహానటిలో పాడిన సింగర్లు పాడారు. ఇందులో సాయి కార్తీక్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద సింగర్లని తీసుకొచ్చి పాడించారు. అంటే చిన్న సినిమాలాగా శంకర్ హీరో అని ఎవ్వరూ చేయలేదండి. ఓ పెద్ద హీరోకి ఎలా చేస్తారో, పెద్ద సినిమాకి ఎలా చేస్తారో, చిన్న బడ్జెట్ అయినా పెద్ద సినిమాలా చేసామండి మేము. అందుకని ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి రేపు రిలీజ్ అవుతుంది. బ్రదర్స్, భయ్యా మీరందరూ ఫాలో అవుతున్నారు, వెయిటింగ్ చేస్తున్నారు రేపటి కోసం. మీరు సినిమా చూసి విభత్సంగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే కన్ఫామ్గా నేను చెప్తున్నాను. సురేష్ కొండరెడ్డి గారు చూసి చెప్పారు, సినిమా చేశాను కాబట్టి నాకు తెలిసి భయ్యా నేను ఎంత కష్టపడ్డానో. ప్రతి ఫ్రేమ్లోనూ నేను కానీ, డైరెక్టర్ శ్రీధర్ కానీ, మాకు ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నప్పుడే మాకు అక్కడ లొకేషన్లోనే రెస్పాన్స్ ఉండేది. క్లాప్స్ కొట్టడం, ప్రతి సీన్కి క్లాప్స్ కొట్టడం, అందరూ క్లాప్స్ కొట్టేవారు. మాకు అక్కడ అర్థమైపోయింది ఏదో ఒక సీన్లో, ఒక సినిమాలో ఒక 2-3 సీన్లు క్లాప్స్ కొడితేనే సినిమా ఇట్టు. ఇంతకుముందు చేసిన సినిమా లానా బాంబుగానే ఏదైనా ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా దగ్గర ఒక 10 సీన్లు క్లాప్స్ కొడతారండి, ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ. మరి ఆడియన్స్ కానీ అలా ఉందంటే రేపు పొద్దున్న ఆడియన్స్ కూడా అదే కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా మీద నమ్మకం మాకు ఉంది కాబట్టి మీరు కూడా రేపు సినిమా చూసి దాన్ని ఘన విజయం చేస్తారని, మీకు నచ్చుద్ది, కన్ఫామ్ నచ్చుద్ది. నేను ఇంకో మాట చెప్తున్నాను బ్రదర్స్, మినిమం 2-3 సార్లు ఈ సినిమా చూస్తారు భయ్య. ఎందుకంటే స్క్రీన్ మీద పడిన నా కష్టానికైనా మీరు 2వ సారి వెళ్తారు, 3వ సారి వెళ్తారు. ఆ నమ్మకం అయితే నాకు గట్టిగా ఉందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం, మాట్లాడుకుందాం అన్న. థ్యాంక్ యూ అన్న.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.